దేశంలో పేదరిక నిర్మూలన కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కూడు గూడు గుడ్డ అందరికీ కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు. ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినందువలన పేదరికం గణనీయంగా తగ్గినట్టు వెల్లడించారు. దారిద్ర్య రేఖకు దిగువనున్న అట్టడుగు వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నట్టు ప్రకటించారు. అసమానతలు లేని సమసమాజం దిశగా దేశం పురోగమిస్తున్నట్టు పలు సర్వేలు తెలియజేశాయి. ఇదిలా ఉండగా ఏహే మీరెందుకు గరీబులైతారు? మీకేం తక్కువ, మస్తు పైకం ఉన్నోళ్ళు. అవు మరి పట్నంలో వండుకుంటా నెలకు 1047 రూపాయలు ఖర్చు పెడతలేరా? పల్లెలలో ఉన్నోళ్ళు నెలకు 972 రూపాయలని నడిపించుకుంటలేరా? ఇక మీరు లేనోళ్ళు ఎట్లయితారు? ఓ మేం కాదు, ఖుద్దు దేశం పెద్ద బ్యాంకే చెప్పింది. అంటే సిటీలు ఉంటోళ్ళు రోజుకు 47 రూపాయలు, ఊళ్ళలో ఉన్నోళ్ళు 32 రూపాయలు ఖర్చు పెట్టిరంటే వీళ్ళు పేదోళ్ళ కిందికి రారన్నట్టు. గతనే బయట నాష్ట చేసినా 2 సమోసాలు తిన్నా మంచిగా బతుకుతున్న వాళ్ళ కిందనే లెక్క. దేశంలో గరీబితనం లేదని చెప్పేదానికి గమ్మత్ లెక్కలు చెప్తున్నారు. మళ్ళా కోట్ల మందికి తిండి లేకున్నా, రోడ్ల మీద అడుక్కుంటున్నా, గుడిసెలున్నా, దవాఖానలో చూపించుకునే తాకత్ లేకున్నా దేశం మస్తు డెవలప్ అవుతుంది అన్నట్టు. సెంటరోళ్ళ కింద ఉండే నీతి ఆయోగ్ లెక్కల ప్రకారము 100కి 11 మందే ఉన్నారట పేదలు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలలో మస్తు తగ్గిరట. మరి అయితే పానం మంచిగా లేక తినటానికి తిండి, తాగటానికి నీళ్లు, ఉండటానికి నీడ లేకుంటే పేదల కిందికి లెక్క కట్టాలని దునియా ఆరోగ్య సంఘం చెప్తుంటే మనకాన్నేమో తరిక గిట్ల ఉంది. ఈ లెక్కన తీసుకున్న రోజుకు 32 రూపాయలు గిన ఖర్చు పెట్టే తాకత్ లేనోళ్ళు ఉన్నారంటే దేశం ఎంత డెవలప్ అవుతుందో చూడండిగా.